ఓవర్ వెయిట్. ఈ మధ్యకాలంలో ఓవర్ వెయిట్ అనేది చాలా కన్సర్నింగ్ ఫ్యాక్టర్గా మారింది. హాయ్, నేను డాక్టర్ మాధురి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు మనం ఓవర్ వెయిట్, ఒబెసిటీ గురించి మాట్లాడదాం. బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఒక పర్సన్ హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా లేదా అని చెప్పే ఇండికేటర్ని బాడీ మాస్ ఇండెక్స్ అని అంటాం. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? వెయిట్ ఇన్ కేజెస్ డివైడెడ్ బై హైట్ ఇన్ సెంటీమీటర్ స్క్వేర్ని బాడీ మాస్ ఇండెక్స్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక పర్సన్ అనేది అండర్ వెయిట్ ఉన్నారా, నార్మల్ వెయిట్లో ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా లేదా ఒబీస్ ఉన్నారా అనేది చెప్పడానికి ఒక క్విక్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ టూల్ అనేది బాడీ మాస్ ఇండెక్స్గా మనం పరిగణిస్తాం. సో BMI అనేది 18.5 కన్నా తక్కువ ఉంటే అండర్ వెయిట్ ఉన్నారని చెప్తాం. అదే 18.5 to 22.9 kg/m² ఉన్నారు అంటే అది నార్మల్ BMIలో ఉన్నారు అని చెప్తాం. BMI 23 to 24.9 kg/m² ఉన్నారు అంటే ఓవర్ వెయిట్లో ఉన్నారు అని చెప్తాం. అదే ఈ BMI అనేది మోర్ దెన్ 25 kg/m² ఉన్నది అని అంటే మనం ఒబేస్ గ్రూప్లో ఉన్నారని చెప్తాం. సో ఈ కట్ ఆఫ్స్ అనేవి మన ఏషియన్ పాపులేషన్కి అండ్ వెస్టర్న్ పాపులేషన్ కట్ ఆఫ్స్కి డిఫరెన్స్గా ఉంటుందన్నమాట. సో అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. అదే ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ ఉన్నారు అని అంటే వెయిట్ రెడ్యూస్ అవ్వమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు పైన చెప్పిన 4 గ్రూప్స్ ఆఫ్ BMIస్లో ఏంటంటే గ్రూప్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ రిస్క్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్, లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మల్ అవ్వడము అండ్ హార్ట్ డిసీజెస్ రిస్క్ ఇంక్రీజ్ అవ్వడము, స్ట్రోక్ రిస్క్ ఇంక్రీజ్ అవ్వడం అనేది చూస్తూ ఉన్నామన్నమాట. సో వీళ్ళల్లో ఏంటంటే స్ట్రిక్ట్గా వెయిట్ రిడక్షన్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి మీరు స్ట్రిక్ట్ డైట్ మోడిఫికేషన్ చేయాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 45 minutes to 1 hour per day అనేది చేయాలి. కొంతకాలం ఫాలో అయ్యి వదిలేస్తే రిజల్ట్స్ అనేవి రావు. ఎప్పుడైనా కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. సో ఇలా వెయిట్ రెడ్యూస్ అవుతూ ఉంటే ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కానీ హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఎర్లీగా రిజల్ట్స్ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ.